హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు శుక్రవారం. ఇంట్లో నిత్య పూజకు మా చెట్లో ఉన్న పువ్వులు కోసుకుందాం రండి. ఇది ఒంటి రెక్క నందివర్ధనం చెట్టు అండి. ఇదైతే కొమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. వేరే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టానన్నమాట. అసలు ఎంత ఫ్లవర్స్ వస్తుందంటే మెయిన్ వర్షాకాలము చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగో చూడండి, నిన్నైతే మాకు ఫుల్గా వర్షం పడింది. దాంతో చెట్టు ఎంత ఫ్రెష్గా ఉంది, ఫ్లవర్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. దీనికి కూడా అంతే అండి, ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట. ఈజీగా క్యారీ చేయగలిగే, ఈజీగా మెయింటైన్ చేయగలిగే చెట్టు ఏదైనా ఉందంటే ఇదే అనమాట. మనం చెట్టు కొనుక్కొని వచ్చి పెట్టాల్సిన అవసరమే లేదు. కొమ్మ ద్వారా కూడా మనం చెట్టును చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. మెయిన్ వర్షాకాలం పెడితే ఇలాంటివి చాలా బాగా వస్తాయి. శుక్రవారం కానీ లేదు నిత్య పూజకు కానీ ప్రతిరోజు పువ్వులు పుష్కలంగా ఉండాలంటే సీజన్ లేకుండా పువ్వులు వచ్చేది ఏదైనా ఉంది అంటే ఇవి నందివర్ధనం ఫ్లవర్స్ అనమాట. ముద్ద పువ్వు కంటే కూడా రెక్క పువ్వులు చాలా బాగా వస్తాయి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను అనమాట. సో అందుకని బౌల్ కింద పెట్టి చేస్తున్నాను. ఈ పువ్వుల్లోకి మధ్యలో కాంబినేషన్ కనకాంబరం పువ్వులు అనమాట. ఇవి కూడా ఆ రెండు పువ్వులు దాంట్లో కొద్దిగా మరవం వేసి కట్టుకుంటే ఏ దేవుడికి పెట్టినా పువ్వులు చాలా కలగా అనిపిస్తాయి అన్నమాట. మనస్సుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే ఏ రోజుకి ఆ రోజే పువ్వులు కోసుకుంటాను మ్యాక్సిమం. ఇదిగో శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టిన తర్వాత పూలు కోసుకుందామని వచ్చాను. మందారం పువ్వులు అయితే రెగ్యులర్గా ఉంటాయి. అవి కాకుండా ఇలాంటి పువ్వులు అయితే శుక్రవారము శనివారము ఇలాంటప్పుడు మాత్రమే కోసి మాలగా కట్టుకొని దేవుడికి సమర్పించుకుంటానన్నమాట. సో గార్డెన్లోకి వచ్చి చూడంగానే కనకాంబరం పువ్వులు కూడా బాగా కనిపించాయి. మెయిన్ వర్షం వస్తే ఈ ఫ్లవర్స్ కింద పోతున్నాయి అన్నమాట, కింద పడిపోతున్నాయి. సో అట్లా లేకుండా ఎప్పటికప్పుడు మనం ఎంత కష్టపడితే ఒక చెట్టులో పువ్వులు తీసుకుంటామండి. అలాంటిది వచ్చిన పువ్వుల్ని జాగ్రత్తగా కోసుకొని దేవుడికి పెట్టుకుంటేనే అందులో సంతోషం ఉంటుంది. సో దాంట్లో కాంబినేషన్గా ఇదిగో మరవం కూడా కొద్దిగా కోసుకుంటున్నాను. ఆ చెట్టు అయితే రీసెంట్గా వీడియో కూడా చేశాను మరవంది. సో అది నాకు చాలా బాగా రీచ్ కూడా వచ్చిందనమాట. కావాలంటే ఛానల్లో ఉంది చూడండి. దీనిలోకి ఇంకొద్దిగా మందారం పువ్వులు, రకరకాల మందారం పువ్వులు అండి. మందారం పువ్వులు అయితే మనము ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళినా, నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా డిఫరెంట్గా మందారం కనిపిస్తే నర్సరీలో అయినా కొనుక్కొని వస్తాను. ఎవరి దగ్గర అయినా ఉంటే స్టెమ్ అయినా తెచ్చుకుంటారనమాట. ఇదిగో దాలియా ఈరోజు ఉన్న ఫ్లవర్స్ని అన్నింటినీ కోసి మీకు చూపించి దేవుడికి పెట్టేసేయాలనే ఉద్దేశంతో కోసేసాను అనమాట. ఇదిగో రెడ్ దాలియా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చూస్తుంటే ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదనమాట. డిఫరెంట్ ఉన్న ఫ్లవర్స్ మొత్తం ఈరోజైతే నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను పెట్టిన చెట్లలో నుండి ఆల్మోస్ట్ అన్ని చెట్లలో ఈరోజు కవర్ చేశానమాట ఫ్లవర్స్. మామూలుగా అయితే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ఇలా తీసుకోగలుగుతున్నాము. ఈరోజు ఎందుకో పైకి రాగానే చెట్లు చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించాయి. అందులో ఫ్లవర్స్ కూడా ఎక్కువ కనిపించాయి అన్నమాట. సో అన్నీ ఒకసారి మీకు కూడా చూపిస్తే, మీతో షేర్ చేసుకుంటే కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. అదిగో చూడండి, దాలియా ఫ్లవర్స్ ఒక్క ఫ్లవర్ పెడితే చాలు దేవుడికి, చాలా బాగా అనిపిస్తుంది. ఇవైతే శంకు పువ్వులు అయితే నాకు దాదాపు ఒక 4-5 కుండీస్లో ఏ చెట్టు పడ్డా నేను దాన్ని పక్కకు తీయడానికి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఫ్లవరింగ్ తీసుకొని పక్కకు పెడుతున్నాను. ఇవైతే నాటు రోసెస్, వైట్ రోసెస్ అనమాట. మొత్తం అంతా రెక్కలంతా రాలిపోయి కిందకు పడిపోతున్నాయన్నమాట ఫ్లవర్స్. 2 days కంటిన్యూగా వర్షం వచ్చింది, పైకి రాలేదన్నమాట. ఇంకా ఉన్న పువ్వులనైనా కోసి ఈరోజు దేవుడికి పెట్టుకుందామనే ఉద్దేశంతో దాదాపు 6 to 7 ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కోసుకుంటున్నాను. అదిగో చూడండి, ఇవైతే ఈ చెట్టు కాస్ట్ 40 రూపీస్ అండి. నేనైతే హైదరాబాద్లో తెచ్చుకున్నాను. అది చాలా బాగా వస్తుంది. ఇది ఒక కలరు, క్రీమ్ కలర్ ఒకటి, ఇంకొకటి రెడ్ కలర్ అనమాట. 2 తీసుకున్నాను. ఇదిగో ఈ నందివర్ధనం పువ్వులకి ఈ కనకాంబరం పువ్వుల కాంబినేషన్, దీనికి మధ్యలో కొద్దిగా మరువం వేసుకున్నామంటే ఎంత బాగుంటుందో మీరే చూడండి. సో
మొత్తం కోసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఒక్క దగ్గర పెట్టి మీకు చూపించి హ్యాపీగా మీతో పాటు నేను కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో మొత్తం అంతా చూపిస్తున్నాను. ఇన్ని పువ్వులు మనము కోసి దేవుడికి పెట్టుకోవాలంటే మనం ఎంత కష్టపడాలండి. డిఫరెంట్ మందారాలు, శంకు పువ్వులు 2 కలర్స్, రోజ్ ఫ్లవర్స్, వైట్ శంకు పువ్వు, బ్లూ శంకు పువ్వు, క్రీమ్ కలర్ రోసెస్, ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ని ఈరోజు కవర్ చేశానండి. సో మీరు కూడా ఎందుకు గార్డెనింగ్ చేసుకోకూడదు, చిన్న మొక్కలతో స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఫీల్ అవుదామనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనెస్ని వెతుక్కోవచ్చు. నాకైతే డాక్టర్స్ నాకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్లో ఉండాలని అడ్వైస్ చేశారనమాట. సో నేను బయట ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఆశ్రమాలకి, వెల్నెస్ సెంటర్స్ ఇలాంటి చోటుకి ఎందుకు, ఇంట్లోనే నేను ఎందుకు సంతోషాన్ని వెతుక్కోలేని చూద్దామని గార్డెన్లోనే నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మానసిక ఆరోగ్యానికి మించిన ప్రశాంతత మరెక్కడా దొరకదండి. అది మెయిన్. మానసిక ప్రశాంతత కోసం గార్డెనింగ్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఒక చెట్టు విత్తు పెట్టినప్పటి నుండి, మనం విత్తనం ఏదైతే ఉందో అది పెట్టినప్పటి నుండి, లేదు చెట్టు చిన్న ఒక 3 to 4 ఇంచెస్ చెట్టు పెట్టినప్పటి నుండి ఫ్లవరింగ్ తీసుకునే అంతవరకు దాంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ, రోజు మాట్లాడుతూ, మన ఇష్టాలని షేర్ చేసుకుంటూ పెంచడం. సో మన పిల్లల్ని పెంచినట్లుగానే అన్నమాట చెట్లని. సో ఆ సంతోషమే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదిగో పువ్వులన్నింటినీ మాలగా అల్లుకున్నాను. ఈవినింగ్ కొద్దిగా దేవుడికి సమర్పిస్తాను. సో మీరు కూడా గార్డెన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.